శాస్త్రఘట్టం ఈ అధ్యాయంలో వ్యాసుడు భగవతాన్ని రచించేందుకు ఉపక్రమిస్తాడు. పరబ్రహ్మ స్వరూపమైన శ్రీకృష్ణుని మహిమను వర్ణించేందుకు సన్నద్ధమవుతాడు. ఈ క్రమంలో పాండవుల కథలోకి మళ్ళీ ప్రవేశం. అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఉత్కంఠ కలిగించే ఘట్టం ప్రారంభమవుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. వేద వ్యాసుని కలం లయించిన గాథలు హరినామ మహిమాయ. నారదుని జ్ఞానోపదేశం తరువాత వ్యాసుడు తపస్సులో లీనమయ్య తన హృదయంలో కృష్ణుని సాక్షాత్కారంతో గ్రంథ రచన మొదలయ్యే. ఈ పుస్తకం పరమాత్మ స్వరూపాన్ని వర్ణించాలి. పాఠకుడి హృదయంలో భక్తి జ్వాల వెలిగించాలి. భగవంతుని లీలలు బాల్యం నుంచి వైకుంఠ సందేశం వరకు నిత్య పఠించదగిన నిత్య జీవ పరిమళం వంటి కథలు. వ్యాసుని కలంలో కృష్ణుడు చిరునవ్వుతో దర్శనమిచ్చే ఆ స్వరూపమే భాగవత రచనకు మొదటి వాక్యమయ్యే. ఈ క్రమంలో పాండవుల కథ మరోసారి ప్రారంభమవుతుంది. కురుక్షేత్ర వీర సంధ్యలో శేష శోకాన్ని చూపిస్తుంది. అశ్వత్థాముడు తన తండ్రి ద్రోణుడు మరణించిన వారిపై కోపంతో బ్రహ్మాస్త్రాన్ని సంధించి పాండవులు మిగిలిన వారిపై ప్రయోగించే. అర్ధరాత్రి భయంకరముగా అస్త్రం ఆకాశంలో వెలిగే. సమస్త భూమి తిరిగిపోయినట్టుగా ప్రకంపించే. అర్జునుడు భయం లేకుండా శ్రీకృష్ణుని సహాయంతో ప్రస్తుతించే. కృష్ణుడు స్వయంగా అర్జునునికి బ్రహ్మాస్త్రాన్ని ఎదుర్కొనమన్నాడు. అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని సంధించే. కాని శాంతమైన ధర్మవేత్తగా వారిద్దరికీ ఉపశమనం కోరాడు. అశ్వత్థాముడిని అరెస్ట్ చేసి తీసుకొని వచ్చిన అర్జునుడు ద్రౌపదిని ముందుంచి ధర్మాన్ని ప్రశ్నించే. ద్రౌపది నరుడిలో దైవత్వాన్ని చూపించింది. తన తండ్రికి గురువు అయిన వాడిని హింసించవద్దు అంది. ఆమె క్షమా స్వరూపాన్ని చూసి అర్జునుడు తల వంచే. అశ్వత్థాముని తలలో మణిని తీసి శిక్ష విధించే. శాంతి చేకూరిన అశ్వత్థాముడు భయంకరుడు గర్భిణిగా ఉన్న ఉత్తర దేవిని లక్ష్యంగా మరో అస్త్రం ప్రయోగించే. ఆ అస్త్రం పిండంలో ఉన్న శిశువు మీదకు దూసుకొచ్చే. భయపడి ఉత్తర కృష్ణుని శరణు కోరే. సజీవమైంది. అస్త్ర శక్తిని శోషించి కృష్ణుడు గర్భాన్ని రక్షించే. ఆ పరమాత్మ కేవలం భక్త రక్షకుడే కాదు, జన్మ రక్షకుడే. అశ్వత్థాముడు తల వంచిన వాడిగా వెళ్ళిపోయే. బ్రహ్మాస్త్రం ఒక పాపపు సంకల్పంతో ఎంత విధ్వంసం చేస్తుందో చాటి చెప్పే. పాండవులు తమ కర్మ పద్ధతను నిలుపుకున్నా. కృష్ణుని ఆశ్రయంతోనే వారికి విజయం సిద్ధించేస్తుందో చాటి చెప్పే. పాండవులు తమ కర్మ పద్ధతను నిలుపుకున్నా. కృష్ణుని ఆశ్రయంతోనే వారికి విజయం సిద్ధించే. ఈ ఘట్టం హింసకి క్షమ, కోపానికి జ్ఞానం ఎదురైన కథ. కృష్ణుని లీలలు జీవులను కాపాడే యుగవాణి. వాసుని రచనలో ఈ ఘట్టం ఓ గంభీర శబ్దం. భక్తి, కర్మం, క్షమ సమర భూమిలో వెలిగిన దీపం. పరమాత్ముడు ప్రతి శ్వాసలో ఉన్నాడు అని ఈ ఘట్టం మన హృదయానికి తెలియజేస్తుంది.
మార్గంపై ఉన్న వారిని భగవంతుడు ఎల్లప్పుడూ కాపాడతాడు. ఈ సత్యాన్ని అస్త్రాల మధ్య కూడా నిలుపుతుంది. అశ్వత్థాముని మణి తీసుకున్నప్పుడు అతని అహంకారమే రక్తంగా వెలువడింది. ద్రౌపది చూపించిన క్షమ నిత్య మహిళ శక్తికి ప్రతీక. ఆమె హృదయమే శ్రీకృష్ణుని అనుగ్రహానికి వేదిక. ఉత్తర గర్భంలో పరీక్షిత్ జీవితం శ్రీకృష్ణుని రక్షణకు నిత్య సాక్ష్యం. ఈ అధ్యాయంలో నైతికత, భక్తి, శక్తి ముగ్గురు కలిసినదే. ఇది వేద వ్యాసుని రచనకు ఆధారశిలలుగా మారింది. భాగవత కథ ఇప్పుడు కలం నుంచి జలధిగా ప్రవహించబోతోంది. హరినామ మహిమ అర్థాంతర గాథకు జీవం ఇస్తోంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసుని కలం నుంచి మన జీవితాల్లో కృష్ణుని వెలుగు ప్రసా. కాపాడుము ఆంది. శ్రీకృష్ణుడు తక్షణమే ప్రవేశించి శిశువును రక్షించి కృష్ణ నా గర్భాన్ని కాపాడు అంది. శ్రీకృష్ణుడు తక్షణమే ప్రవేశించి శిశువును రక్షించే.